పద్మాక్షి చాలా సీరియస్గా యమునతో ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు దాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నావు? నా కూతుర్ని కదా సపోర్ట్ చేయాల్సింది, మరి ఎందుకు దాన్ని వెంట పడ్డావు అని అంటూ చాలా సీరియస్గా గొడవ చేస్తుంది. ఆ తర్వాత విహారి లక్ష్మి పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా ఇంకా వాళ్ళు ఎలా చేస్తారో అన్నీ చూపిస్తారు. ఇంకా లక్ష్మి విహారి మెల్లో పూలమాల వేస్తే విహారి కూడా లక్ష్మి మెల్లో పూలమాల వేస్తాడు. అలా దండలు మార్చుకున్న తర్వాత అగ్ని చుట్టూ 7 అడుగులు వేస్తారు. అలా 7 అడుగులు కూడా వేసిన తర్వాత సహస్ర అదంతా చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. విహారి లక్ష్మి ఇద్దరు ముందుకు వస్తారు. ఇంకా వాళ్ళిద్దరూ ముందుకు వచ్చేసి విహారి నవ్వుతూ లక్ష్మి వైపు చూస్తే లక్ష్మి కూడా ప్రేమగా విహారి వైపు చూస్తూ ఉంటే విహారి లక్ష్మి చెయ్యి పట్టుకొని ఇలా చూపిస్తూ ఉంటాడు. చెయ్యి పట్టుకొని ఆకాశంలోకి చూపిస్తూ ఉంటాడు. అదంతా చూస్తూ సహస్రకి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. కోపంగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు కదా, అది కూడా మన సాంప్రదాయం ప్రకారంగా పెళ్ళి ఎలా జరుగుతుంది అనేది చూపిస్తూ ఉంటారు. అదంతా చూసిన సహస్ర కోపంతో చూస్తూ ఉంటుంది. ఇంకా అదంతా చూసి అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇక లక్ష్మి దాని గురించి చెప్తూ ప్రజెంటేషన్ ఇస్తూ ఉంటుంది, మాట్లాడుతూ ఉంటుంది. లక్ష్మి పెళ్ళి సాంప్రదాయం, బంధం, బంధుత్వం, అలాగే పెళ్లికి సంబంధించిన వస్త్రాల గురించి, అలాగే విహారీ చేయబోతున్న ప్రాజెక్టు వస్త్రాల కంపెనీ గురించి పేర్లు పెట్టి అదంతా క్లియర్గా లక్ష్మి వివరిస్తూ ఉంటుంది. అదంతా చూస్తూ బాధపడుతూ సహస్ర సీరియస్గా చూస్తూ ఉంటుంది. అక్కడ వచ్చిన ఆఫీసర్ డిస్కషన్ చేసిన తర్వాత ఇలా గుర్తు తెచ్చి అందరితో చెప్తూ ఉంటాడు. విహారీ, మీది చాలా బాగా నచ్చింది నాకు, మీ ప్రాజెక్ట్కి నేను డీల్ ఓకే చేస్తున్నాను అని అంటూ నేను తొందరలోనే మీకు డబ్బులు ఇచ్చేసి మొత్తం అంతా క్యాష్ చేసుకుంటాను అని చెప్పేసి ఇలా అతను మొత్తం ప్రాజెక్ట్ అంతా ఓకే చేసేస్తాడు. అది చూసి విహారీ లక్ష్మి చాలా హ్యాపీగా చూస్తూ నవ్వుతూ ఉంటారు, హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా థ్యాంక్ యూ సార్, మమ్మల్ని నమ్మి మాకు ఈ ప్రాజెక్ట్ అప్పగిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వింటూ ఇంకా విహారీ కూడా థ్యాంక్స్ సార్, ఇదంతా లక్ష్మి చేసింది, ఈ ప్రాజెక్ట్, ఈ ప్రిపరేషన్ ఇదంతా కూడా లక్ష్మి వల్లే ఈ క్రెడిట్ అంతా నాకు దక్కింది అని అంటూ విహారీ అంటాడు. లక్ష్మి, నాదేముంది, మన సాంప్రదాయం గురించి, మన సాంప్రదాయం, మన పెళ్ళి విలువలు ఎలా ఉంటాయో నేను ఆయనకి చూపించాలి అనుకున్నాను, అందుకనే మన ప్రాజెక్ట్లో మెయిన్ పాత్రగా ఇది నేను నిర్వహించాను అని అంటూ లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విని ఇంకా అందరూ ఇంప్రెస్ అయిపోతారు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే విహారికి సంబంధించి ట్రెండ్స్ అని చెప్పి స్టార్ట్ చేస్తుంది కదా లక్ష్మి, అది కూడా అక్కడ ఓపెన్ చేసి చూపిస్తారు. అదంతా చూసి అందరూ క్లాప్స్ కొడుతూ చాలా హ్యాపీగా లక్ష్మిని మెచ్చుకుంటూ ఉంటారు. అప్పుడే విహారీ థ్యాంక్ యూ లక్ష్మి, థ్యాంక్ యూ సో మచ్ అని అంటూ షేక్ హ్యాండ్ ఇస్తాడు. నువ్వు లేకపోతే ఈరోజు ఇదంతా సాధించేవాన్నే కాదు, నీ వల్లే ఈరోజు ఇదంతా సాధించాను నేను అని అంటూ విహారీ షేక్ హ్యాండ్ ఇస్తాడు. అది చూసి సహస్ర చాలా కోపంగా సీరియస్గా వచ్చేసి సహస్ర లక్ష్మి చెయ్యి పట్టుకొని ఇలా కోపంగా వెనక్కి లాగి ఇలా అంటూ ఉంటుంది. ఏంటే నువ్వు చేస్తుంది? నా బావ పక్కన కూర్చుని తాళి కట్టించుకుంటావా? నీకెంత ధైర్యం అని అంటూ సహస్ర అంటుంది. అలా అనేసి ఇంకా అప్పుడే లాగి ఒకటి చంప మీద కొడుతుంది. విహారీ ఇలా అంటాడు, సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే విహారీ లక్ష్మితో గొడవ చేస్తూ ఉంటే, చూడు బావా, ఇది పర్సనల్ మన విషయం, అంతేకాని పెళ్ళి ఎలా చేసుకుంటుంది బావా, పెళ్ళి చేసుకోవటానికి నేను ఒప్పుకోను అని అంటూ తిడుతూ ఉంటుంది. ఇంకా అలా ఉంటుంది. అంబిక ఇలా అంటూ ఉంటుంది, విహారీ కొంచెం కూల్గా ఉండు అనేసి చెప్తుంది. చూడత్తా అంటే అందరూ చూస్తున్నారు సహస్ర, నువ్వు పద అని చెప్పి సహస్రని కిందకి తీసుకొస్తుంది. అప్పుడు విహారీ లక్ష్మి అక్కడి నుంచి వెళ్తారు. బయటికి వెళ్ళిన తర్వాత లక్ష్మి బాధపడుతూ విహారీతో మాట్లాడుతూ ఉంటుంది. ఐఎమ్ సారీ లక్ష్మి, నేను బాధ పెట్టాను నేను అని అంటే, పోనీలేండి విహారీ గారు, కళ్ళ ముందు అదంతా చూసింది కదా సహస్రమ్మ, అందుకనే తనలా బాధపడిందిలే, అదంతా చూస్తే ఎవరికైనా బాధగా అనిపిస్తుంది కదా అని అంటూ లక్ష్మి అంటుంది. ఆ తర్వాత ఇంటికి వచ్చేస్తారు. రాగానే విహారీ గురించి సీరియస్గా ఎదురు చూస్తూ ఉన్న సహస్ర వాళ్ళు రాగానే సీరియస్గా ఇలా చూపిస్తూ ఉంటుంది. చూసావా విహారీ, ఏం చేసావు నువ్వు అనేసి ఆ వీడియోస్ ఫొటోస్ చూపిస్తూ ఇలా అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవటానికి వచ్చావు విహారీ? నా కూతుర్ని పెళ్లి చేసుకుంటానని చెప్పావు, మర్చిపోయావా అంటూ అడుగుతుంది. విహారీ ఏం మర్చిపోలేదత్తా అంటే, మరి ఇదంతా ఏంటి, ఇదంతా ఏం చేసావు తనతో నువ్వు అని అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. అలా అరిస్తే విహారీ ఇలా అంటాడు, అది కాదత్తా అని అంటూ ఉంటే అప్పుడే లక్ష్మిని చూసి, ఏంటే నా అల్లుడు పక్కన కూర్చుని తాళి ఎలా కట్టించు
కట్టించుకుంటావు? కాబోయే పెళ్ళానివి అనుకున్నావా? పెళ్లి చేసుకుంటున్న భర్త మొగుడు అని చెప్పి ఫీల్ అయ్యావా? ఎందుకు తాళి కట్టించుకున్నావు నువ్వు అని అంటూ ఉంటే లక్ష్మి ఇలా అంటుంది, అది కాదమ్మా, అది జస్ట్ ప్రజెంటేషన్ అని అంటూ ఉంటే ఇంకా అప్పుడే సహస్ర అందరూ అలా చూస్తూ ఉండగానే పద్మాక్షి లాగి చంప మీద కొడుతుంది. ఏంటే ప్రజెంటేషన్ కోసం తాళి కట్టించుకుంటావా పరాయి మగాడితో కూర్చొని అని అంటూ ఉండగా విహారీ మధ్యలోకి వచ్చి, అత్తయ్య ఏం మాట్లాడుతున్నావు అత్తయ్య, ఎందుకు తన్ని కొడుతున్నావు? తన తప్పేముంది? అసలు తను చేయటం వల్లే ఈరోజు మనకి కొన్ని కోట్ల లాభం వచ్చింది, లేకపోతే క్యాష్ వచ్చేదా అని చెప్పి అంటూ విహారీ అంటాడు. ఆయన తనేం తప్పు చేసిందని, తను ఏ తప్పు చేయలేదు, తను కరెక్ట్గా ఉంది, మీరే తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అనేసి విహారీ చాలా సీరియస్గా అంటాడు. మీరు చాలా తప్పు చేస్తున్నావత్తా, నువ్వు ఇలా కొట్టడం చాలా తప్పు అంటే ఏంటి విహారీ, మాటలు లేస్తున్నాయి, నేను కాబట్టి దీన్ని చంప దెబ్బతో వదిలిపెట్టాను, అదే ఇంకొక తయ్యి ఉంటే చంపి పారేసేది, అసలు దీన్ని పక్కన కూర్చోబెట్టుకొని తాళిలా కడతావు నువ్వు నా కూతుర్ని ఎదురుగా పెట్టుకొని, దీనికి ఇంకెవడు దొరకలేదు అక్కడ అని అంటే సహస్ర, అత్తయ్య అక్కడ ఏం జరిగిందో చెప్పండి అని అంటూ విహారీ అంటాడు. అలా అనేసరికి ఏం జరిగినా సరే నువ్వు అలా పెళ్లి చేసుకోవటం మాత్రం చాలా తప్పు అని ఏంటో సీరియస్గా అంటాడు. అలా అనేసరికి ఇక అంటుంది పద్మాక్షి. అప్పుడు విహారీ ఇలా అంటాడు, అత్త అక్కడ ప్రజెంట్ చేసడానికి వేరే వాళ్ళని నేను ఆల్రెడీ మాట్లాడాను, కానీ అక్కడ వాళ్ళు రాకుండా పోయారు, అందుకనే ఈ డిస్టర్బెన్స్ అంతా జరిగింది, నేను అలాగే లక్ష్మి ఇద్దరం చేయాల్సి వచ్చింది అని అంటూ ఉంటే అసలు అంబిక అలా చూస్తూ ఉంటుంది. అత్త చెప్పతా నువ్వన్నా అని అంటే అంబిక అంటుంది, అయితే అక్క మాట్లాడేది ఏంటంటే విహారీ, అక్కడ అంతమంది ఉన్నారు కదా స్టాఫ్లో, ఎవరో ఒకరితో చేయించవచ్చు కదా, నువ్వే లక్ష్మి పక్కన కూర్చొని చేయాల్సిన అవసరం ఏంటని అక్క అడుగుతుంది అని అంబిక అంటుంది. అయితే అత్త ఈ విషయంలో లక్ష్మి తప్పేమీ లేదు, ఆ ప్రజెంటేషన్ గురించి చివరి దాకా అలా లక్ష్మికి నాకే తెలుసు, అందుకనే మేమిద్దరం ప్రజెంట్ చేయాల్సి వచ్చింది అని అంటే లక్ష్మి ఇలా అంటుంది, అవునమ్మా అప్పుడు వాళ్ళిద్దరిని నేను వేరే వాళ్ళని పెట్టాను, వాళ్ళు వచ్చే సమయానికి ఏం జరిగిందో తెలియదు, కానీ వాళ్ళైతే అక్కడికి రాలేదు, కనీసం వాళ్ళ ఫోన్ కూడా కలవలేదు, అందుకనే మేమిద్దరం పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది అని అంటూ లక్ష్మి అంటే, నోరు ముయ్యవే, అలా చేయాల్సి వచ్చినా సరే నువ్వు చేయకూడదు, ఏంటి విహారీ ఇంకెవరు లేరా, వాళ్ళతో చేపియాలి, నువ్వు అంతే చేపించాలి, కానీ నువ్వే చేయటం ఏంటి అని సీరియస్గా తిట్టి వార్నింగ్ ఇస్తుంది. లక్ష్మిని యమున అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతుంది. విహారీ కూడా బాధగా వెళ్ళిపోతాడు. సహస్రతో అంబిక ఇలా అంటుంది, మనం అక్కడ సీసీటీవీ ఫుటేజ్లో కానీ విహారీకి దొరికితే అంటే, అవును పిన్ని దొరికిపోతే మనం కష్టం కదా అని అంటే, అవన్నీ నేను సెట్ చేసి చూసుకున్నానులే అని అంటూ అంబిక అంటుంది. ఇక యమున పక్కకు తీసుకెళ్ళి సారీ చెప్తే, మీరు కూడా తప్పుగా అర్థం చేసుకుంటే నన్ను క్షమించండి అమ్మా అని అంటూ లక్ష్మి బాధపడుతూ యమునతో అంటుంది.